నిజామాబాద్ ఉప్పల్ భగాయత్లో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వనభోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సంఘం పేరు మీద ఐక్యంగా ఉండడానికి ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని, పోటీ ప్రపంచంలో బతకాలంటే అన్ని అంశాలపై అవగాహన ఉండాలన్నారు మంత్రి పొన్నం. కుల సర్వేలు, సమాచార సేకరణలో అధికారి మీ వద్దకే రాకపోతే వారిని పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వండని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెంతో వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళం కానీ ఎవరైనా ఇప్పటికి కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మన హక్కు కోసం, మన వాటా కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెలవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి, తప్పకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరలో మీ నిర్మాణాలు పూర్తి అయ్యడానికి కూడా సహకరించే విధంగా కార్యక్రమం